వెల్కమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తుంది 100 స్క్వేర్ యార్డ్స్ G+1 నార్త్ ఫేస్ 25 అండ్ 36 సైజ్ అండి. సో మనం క్లియర్గా చూస్తున్నాము, ఇది ఎంట్రన్స్, కార్ పార్కింగ్ అండ్ విత్ గుడ్ ఎలివేషన్ అండ్ ఫాల్ సీలింగ్, ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీటెడ్ అండి. మనం చూస్తున్నాం ఇది హాల్, గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్, హాల్ విత్ సెల్ఫ్స్ అండ్ విండోస్. అన్నీ మనకు టేక్ డోర్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ అండి, ఇంటర్నల్ ఫస్ట్ డోర్స్ అండి. ఇది బెడ్రూమ్ అండి, 10x11 సైజు విత్ అటాచ్డ్ వాష్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ విత్ స్పేషియస్ పార్కింగ్. మనం వాష్రూమ్ కూడా క్లియర్గా చూడొచ్చు. సో ఇది మనం చూస్తున్న కిచెన్ అండి, పూజ రూమ్, మెయిన్ ఎంట్రన్స్, నార్త్ ఎంట్రన్స్. సో బోర్, ఇది సంప్ అండి. బయట వాష్ ఏరియా క్లియర్గా కనిపిస్తుంది మనకు, వాష్ ఏరియా. సంప్ వచ్చేసి కృష్ణా వాటర్ వస్తుంది, మనకు బోర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ స్టెప్స్ కింద మనకు ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. మొత్తం 3 వాష్రూమ్స్ అండి, 2 వాష్రూమ్స్. మనకి ఇంటర్నల్గా ఎంతమందో చూసాం, అది అటాచ్డ్ వాష్రూమ్, ఇది మాత్రం అవుట్ సైడ్ వాష్రూమ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తామండి, చూడొచ్చు. మనకు డ్రైనేజ్ కూడా వచ్చేసింది అన్నారు, అది ఓన్లీ సీసీ రోడ్ పెండింగ్ ఉంది. మనకి సీసీ రోడ్ కూడా శాంక్షన్లో ఉంది. సో సూన్ అది కూడా కంప్లీట్ అవుతుంది. క్లియర్గా చూడొచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్, బయట వాష్ ఏరియా అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ సైడ్ వాష్ ఏరియా ఉంది మనకి. అండ్ మనం ఈస్ట్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది, ఇది మనం చూడవచ్చు. ఇది ఫ్రంట్ ఎలివేషన్ అండి, నార్త్ డోర్. మనకు హాల్ వచ్చేసి ఎల్ షేప్లో ఉంటుంది, మనకి క్లియర్గా చూడవచ్చు. ఎల్ షేప్ హాల్ విత్ 2 బెడ్రూమ్స్. ఇది మనకు వాష్ ఏరియా, కామన్ వాష్ ఏరియా వాడవచ్చు అండి. అక్కడ బేసిన్ యూజ్ చేస్తాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ 10x11 సైజు. మనకు అన్ని సెల్ఫ్స్, విండోస్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. మనం క్లియర్గా చూడవచ్చు, అటాచ్డ్ వాష్రూమ్ ఇది. ఓకే, ఈ కన్స్ట్రక్షన్ చాలా క్వాలిటీగా ఉందండి. మనం అలాంటిది ఏం లేదు. సో మనకి చాలా క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి. సో లోన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఆల్ బ్యాంక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఓన్లీ దిస్ ప్రాపర్టీ ఈజ్ రెడీ టు మూవ్ అండి. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించండి. ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ 75 lakhs, నెగోషియబుల్ అప్ టు 2 to 3 lakhs. సో ఇప్పుడు మనం అప్స్టైర్ చూస్తామండి. దీనికి రూఫ్ టాప్ కూడా ఇచ్చారు, వాటర్ కిందికి రాకుండా. సో మనకు ఒక వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది, అది 1500 liters అండి. సో దిస్ ఈస్ ద వన్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్.